షాప్ ఓపెన్ చేయగానే కేక్ ఆర్డర్ కూడా వచ్చేసిందా? లేదు, ఇది ఆర్డర్ కేక్ కానే కాదు, ఇది కామెంటరీ కేక్, అంటే ఫ్రీగా ఇచ్చే కేక్. నీ ఉద్దేశం కాంప్లిమెంటరీ కేకేనా? కానీ ఇది ఎవరి కోసం? ఇది గోపాల్ ఇంకా మాధవ్ కోసం. ఎప్పుడు కూడా పిల్లవని అతిథుల్లాగా మన దుకాణంలోకి ఊడి పడతారు, ఏదో ఒక వస్తువు కోసం గొడవ పడతారు, ఇక నా వ్యాపారం నాశనం చేస్తారు. అందుకే ఈ రోజు ఇద్దరి కోసం తీసుకొచ్చాను 2 డిఫరెంట్ కేక్. ఎందుకంటే నా దుకాణం ఉండాలి సేమ్. వసూలి కొత్త కేక్ షాప్ తెరిచారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాళ ఎందుకో నాకు పొద్దున్నుంచి కేక్ తినాలనిపిస్తుంది. కానీ కేక్ తింటుంటే పంటి కింద రాయిలాగే ఈ మాధవ్ గడి ఇక్కడికి వచ్చాడేంట్రా? అయ్యో, మనకి తనతో ఏంటి, మనకి ఫ్రీగా వచ్చే కేక్ కావాలంతే. ఈ కేక్ మీద ఆరిపోయిన క్యాండిల్ కోపు ఇక్కడేం చేస్తున్నాడు? అయినా మనకెందుకు, నేనైతే ఫ్రీగా వచ్చే కేక్ గురించే ఆలోచిస్తూ ఉన్నాను కదా దక్కి. మాధవ్ సరైన సమయానికి వచ్చారు. నేను కొత్త షాప్ ఓపెన్ చేసిన సంతోషంలో ఈ కేక్ తో నోరు తీసుకోండి. ఈ కేక్ చాలా టేస్టీగా ఉంది. ఈ గోపాల్ కావాలనే రెడ్ కేక్ తీసుకున్నాడు మాధవ్. వసూలి అన్న, గోపాల్ కి బాగా తెలుసు రెడ్ నా ఫేవరెట్ అని బాగా తెలుసు. అందుకే వాడు కావాలని రెడ్ కేక్ తీసుకున్నాడు. చూడండి వాడు ఎలా వెళ్తున్నాడు. కలర్ లో ఏముంది చెప్పు? 2 కేక్స్ ఫ్లేవర్ సేమే కదా. కేక్ తీసుకున్నారు కదా, అయితే గోల్మాల్ మొదలు పెట్టడానికి ముందు మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోవండి. వెళ్ళిపోండి. ఆహా, ఈ రెడ్ కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఏ మాధవ్, నీ కేక్ ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్? నా కేక్ ఎలా ఉందో ఇప్పుడే చెప్తాను నీకు. నువ్వు చేసింది మంచి పని కాదు మాధవ్. అయ్యో ఆగండి, నేను ఇప్పటి వరకు ఒక కేక్ కూడా అమ్మలేదు. అయినా మీరు ఇక్కడ ఉండగా ఒక కేక్ కూడా అమ్ముడిపోదు అంటే నా ఉద్దేశం మిగలదు. అయ్యో, నువ్వెక్కడ దక్కున్నావు? వదిలేనా, ఇప్పుడు నాకు కూడా నమ్మకం కలిగింది. గోపాల్ మాధవ్లు ఉండగా మీరు ఏ వ్యాపారంలో కూడా రాణించలేరు. గోపాల్ మాధవ్ల మధ్య ఎంతవరకు శత్రుత్వం ఉంటుందో అప్పటి వరకు నేను ఏ బిజినెస్ సరిగ్గా చేయలేను. ఇక ఇప్పుడు ఎన్ని పరిస్థితుల్లోనూ గోపాల్ కి మాధవ్ కి ఫ్రెండ్షిప్ నేనే జయించి తీరుతాను. ఐ స్వేర్ మీద ఈ కాంబినేషన్ ఫ్లవర్ తప్పకుండా మాధవ్ కి నచ్చుతుంది. ఫ్లవర్ డెలివరీ. మిస్టర్ మాధవ్, మీకోసం గోపాల్ గారు ఈ ఫ్లవర్ ని పంపించారు. ఆఖరికి గోపాల్ కి అర్థమైనట్టుంది ఈ స్కూల్లో ఉంటూ మాధవ్ తో శత్రుత్వం పెట్టుకుంటే ఏం జరుగుతుందో అన్నది. బహుశా అందుకే అనుకుంటా నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు. మాధవ్, నీ పువ్వులతో నీకు ఎనర్జీ వస్తుంది కదా, ఆ పువ్వుదే ఇవి. గోపాల్ కావాలనే నీకు ఈ పువ్వులు పంపించదు, నాకు తెలుసు. నిన్ను బాగా ఇబ్బంది పెట్టడానికి. ఈ పన్నీర్ చిల్లీ పిజ్జా భలే ఉంది తెలుసా. ఈ పువ్వులు నాకు పంపించడానికి అసలు నీకెంత ధైర్యం గోపో? నీకు పువ్వులు పంపించేవాడు ఎవడో ఫూలే అయి ఉంటాడు.
చూసావా, గోపాల్ రూమ్ నుండి లాఫ్టర్ శబ్దం వస్తుంది. నీ ప్లాన్ పని చేస్తుంది అనిపిస్తుంది వసూలి అన్న. గోపాల్ మాధవ్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదిగో నీ పువ్వులు. గార్డెన్ లో కొత్త పువ్వులు పూసాయి. వీటికి ఇప్పుడే కొంచెం నీళ్లు పోస్తాడు. వాటర్ వాటర్ ఎవ్రీడే. వసూలియనా, మొత్తం మీ ప్లాన్ నీళ్ళల్లో మునిగిపోయింది. నేను ఓటమి ఒప్పుకునేది లేదు హాఫ్తా. ఎలాగైనా గోపాల్ కి మాధవ్ కి మధ్య ఫ్రెండ్షిప్ ని నేను చేయించి తీరుతాను. గొప్పు, ఎన్నిసార్లు చెప్పాను బయట పిజ్జాలు విజ్జాలు తినకూడదు అని, కానీ నువ్వు నా మాట ఎక్కడ వింటావు? ఇప్పుడు చూడు, గత 6 నిమిషాల్లో నువ్వు 6 సార్లు టాయిలెట్ కి వెళ్ళావు. పిజ్జా డెలివరీ మీకోసం పన్నీర్ చిల్లీ పిజ్జా మిషన్ మాధవ్ పంపించారు. మాధవ్ నాతో గొడవ పెట్టుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాడు అనుకుంటా. అందుకే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఇది పంపించాడు. ఐ గొప్పు, ఈ పిజ్జా తిని తినే నీ కడుపు పాడైపోయింది. మాధవ్ కావాలనే ఈ పిజ్జా పంపించాడు నీకు, ఎందుకంటే నీ కడుపు ఇంకా పాడైపోవాలని. మాధవ్, ఈ పిజ్జా నా కోసం ఆర్డర్ చేయడానికి అసలు నీకెంత ధైర్యం? పిజ్జా పిజ్జా, అయ్యో నేనైతే నీకు నీళ్లు కూడా ఇవ్వను. ఇక పిజ్జా వరకు ఎందుకు వెళ్తున్నావు? ప్లాన్ ఇస్ వర్కింగ్. మాధవ్ నవ్వుతున్న శబ్దం వస్తుంది. వసూలి అన్న, నీ ప్లాన్ పని చేస్తుందని అనిపిస్తోంది. గోపాల్ మాధవ్ ఇద్దరు స్నేహితులైపోయారు. వీళ్ళిద్దరూ అంత సులభంగా ఒప్పుకునే రకం కాదు. ఇప్పుడు నేను ఇంకా బిగ్ బెటర్ గా పెద్ద ప్లాన్ చెయ్యాలనిపిస్తోంది. ప్లాన్ అంత సరిగ్గా గుర్తుంది కదా. వసూలేనా, మీరు మమ్మల్ని పిలిచారా? అయ్యో, మీరు గొడవ పడుతున్నారు. ఎన్ని గొడవల వల్ల ఈయనకి పెద్ద షాక్ తగిలింది తెలుసా? ఈయన చుట్టుపక్కల శత్రుత్వం కాదు, స్నేహపు వాతావరణం తేలాలి. లేకపోతే ఆరోగ్యం ఇంకా పాడైపోగలదు. డాక్టర్, ఇక వసూలి అన్న చుట్టుపక్కల మొత్తం కేవలం స్నేహం ఇంకా యారీ వాతావరణమే ఉంటుంది. గుడ్. ఇంకా వసూలి అన్న బాగయ్యేంత వరకు కూడా మీరిద్దరూ ఆయన దగ్గర ఉండి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మేము వసూలి అనేది జాగ్రత్తగా చూసుకుంటాం. వసూలి అన్న ఇప్పుడు న్యూస్ చూస్తారు. వసూలి అన్న, మీరు కార్టూన్స్ చూడండి. ఆఖరికి ప్లాన్ బాగా పనిచేసింది. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. గోపాల్ మాధవ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. బెస్ట్ ప్లాన్, బెస్ట్ ప్లాన్. వతులేనా, గోపాల్ మాధవ్ ఇద్దరు మన షాప్ వైపే వస్తున్నారు. అయ్యో, ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ కదా. నా వ్యాపారానికి వీళ్ళ శత్రుత్వంతో ప్రమాదం ఉండేది, వీళ్ళ స్నేహంతో కాదు. మాధవ్, నేను ఎంతగా అనుకున్నాను, నువ్వు మరీ అంత చెడ్డోడు ఏం కాదురా. యు ఆర్ ఎ గుడ్ మ్యాన్. నువ్వు కూడా చాలా మంచి స్నేహితుడు, చాలా మంచి స్నేహితుడివి. రా గోపాల్, రా మాధవ్.
ఈ రోజు మీరిద్దరు స్నేహితులైన సందర్భంగా నోరు తీపి చేసుకోండి. ఇదిగో కోఎంఎల్ పాప్కార్న్. మాధవ్ నువ్వు నా ఫ్రెండ్వి కదరా, కాబట్టి నువ్వే ముందు తిను, ఓకేనా? లేదు లేదు గోపు, ముందు నువ్వే తినాలి, ఆ తర్వాత నేను తింటాను. ఓకే మాధవ్, ముందు నువ్వు తినాలని నేను చెప్పాను కదా, ఆ తర్వాతే నేను. అండర్స్టాండ్ యార్. గోపాల్ అంత ప్రేమగా చెప్తున్నాడు, మరి నువ్వు తినొచ్చు కదా మాధవ్. అయ్యో, నేను కూడా ప్రేమతోనే చెప్తున్నాను కదా, ముందు గోపాలే తినాలి. అంటే నువ్వు నా మాట వినవు కదా? ఏ? వీళ్ళు నా చుట్టుపక్కల ఉన్నంత వరకు నా ప్రతి వ్యాపారం నాశనమైపోతుంది. ఆపండి గోపాల్, మాధవ్, ఆపండి. అయ్యో